హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఫిట్నెస్ ట్రైనర్ అండ్ యాక్టర్ ప్రదీప్ రౌత్రా ఈరోజు మన గెస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హాయ్ ఎలా ఉన్నారు? ఆసమ్ అండి. సో ఏంటి లైఫ్ జర్నీ ఫిట్నెస్ ఎక్స్పర్ట్ నుంచి సడన్గా సినిమాలు ఇండస్ట్రీ అంటే ఇది ప్లాన్డ్గా ఫస్ట్ అనుకోనే జరిగిందా లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా? నథింగ్ ఇన్ మై లైఫ్ ఇస్ ప్లాన్డ్ అండి. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో. ఫిట్నెస్ కూడా ఇట్ వాస్ లైక్ వెన్ ఐ వాజ్ ఆస్ట్రేలియాలో ఉండి ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు సడన్గా వన్ డే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ వాట్ am I డూయింగ్, ఏం చేస్తున్నాను, ఇండియాలో వెళ్ళి ఏదన్నా చేస్తే బాగుంటుంది అని. ఆల్వేస్ అక్కడ రికగ్నిషన్ ఏం చేసినా ఉండదు కదా, బికాజ్ ఇట్స్ అ డిఫరెంట్ కంట్రీ. ఎన్ని ఇయర్స్ ఉన్నా ఏం చేసినా యువర్ ఎ న్యూ పర్సన్ దేర్. సో ఇండియాకి వచ్చి ఏదైనా చేయాలని ఆల్వేస్ ఉండేది. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ నాకేది ఇంట్రెస్ట్ అని చూసినప్పుడు ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్. అలా జాబ్ రిజైన్ చేసి ఒక 1 year కోర్స్ చేసి దెన్ ఐ కమ్ టు ఇండియా టు స్టార్ట్ అనమాట. ఫస్ట్ ఏం చేశారు ఆస్ట్రేలియాలో? ఐటీయా? సో SAP అని ఒక సాఫ్ట్వేర్ ఉండేది. సో ఐ యూస్ టు వర్క్ ఆన్ MBA చదివాను. ఆఫ్టర్ MBA ఐ హావ్ డన్ యాజ్ ఏ IT అనుకోవచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోవచ్చు. ఐ స్టార్టెడ్ ఇన్ దట్. అది తర్వాత అది నచ్చక దెన్ ఐ వాంటెడ్ టు డూ ఫిట్నెస్. సో ఫిట్నెస్ చదివి దెన్ ఐ లాంచ్డ్ యాజ్ ఎ ఎంటర్ప్రినర్ ఇన్ ఇండియా ఫిట్నెస్ బ్రాండ్. అందులో వర్క్ చేస్తున్నప్పుడు సంబడి సా మీ ఇన్ దట్ అండ్ లైక్ ఓకే మీ వాయిస్ వీ వాంట్ యూజ్ ఇట్ యాజ్ ఎ విలన్స్ వాయిస్ అని పిలిచారు. ఓకే. ఆడిషన్ చేసినప్పుడు డైరెక్టర్ చూసి ఐ థింక్ ఇతన్నే పెట్టేద్దాము అన్నట్టు దే స్టార్టెడ్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే. మీరు పుట్టి పెరిగింది కర్నూలు అని విన్నాను. అంటే పుట్టింది కర్నూలు, పెరిగింది హైదరాబాద్ అలా? నో అసలు హైదరాబాద్తో ఐ హ్యావెంట్ స్పెండ్ మచ్ ఇయర్స్. అండ్ ఇంటర్మీడియట్ +1 +2 ఇక్కడ చదివాను అంతే. 10th వరకు కర్నూలు. బట్ ఇట్స్ అ బార్డర్ అండి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ బార్డర్. డాడ్ వచ్చేసి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, మదర్ వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్. సో కర్నూలు వాజ్ ద క్లోజెస్ట్ టౌన్. ఓకే. సో కర్నూలులో పెరిగాను 10th వరకు. +1 +2 హైదరాబాద్, చెన్నై ఫర్ ఇంజనీరింగ్, MBA ఆస్ట్రేలియా. సో అలా జస్ట్. ఓకే. సో ఆస్ట్రేలియాలో ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ 10 to 11 years అండి. ఓకే. 10 to 11 years. వర్క్ అయితే 10 to 11 years. అక్కడ ఉండడం 13 years అన్నమాట. ఒక టైంకి మీకు బోర్డమ్ వచ్చేసిందా? లైక్ ఆఫీస్, సేమ్ వర్క్, సేమ్ ల్యాప్టాప్, సేమ్ సిస్టమ్? బోర్డమ్ అని కాదు, అంటే నేను యూజువల్గా పెద్దగా చదివేవాడిని కాదు. సో ఏమీ చదవకున్నా కూడా అంత మంచి జాబ్ వచ్చి ఐ వాజ్ ఎర్నింగ్ వెరీ వెల్, అంతా బాగుండేసరికి ఐ వాజ్ థింకింగ్ నాకు నచ్చింది చేస్తే ఐ కుడ్ బీ మోర్ సక్సెస్ఫుల్ ఏమో అని అనిపించింది. సో అలా సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండింది అనమాట త్రూ అవుట్. ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ దట్ మోర్ 10 మందికి అవసరపడేది ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఫిట్నెస్ కేమ్ ఫ్రమ్ దట్ ఐడియా. ఓకే. నోబడీ ఈజ్ ఫిట్ ఇన్ ఇండియా. అట్లీస్ట్ మన ఫుడ్ కల్చర్ అంత ఇట్స్ నాట్ సపోర్టింగ్ అస్ టు బీ ఫిట్. వీఆర్ టాప్ వరల్డ్స్ #1 ఇన్ డయాబెటీస్. సో ఆల్ దోస్ థింగ్స్ వర్ ప్లేయింగ్ ఇన్ మై హెడ్ అనమాట. ఇండియాలో ఏదైనా చేద్దాం ఫిట్నెస్ గురించి, అండ్ దట్స్ హౌ దట్ హ్యాపెండ్. సో ఈ F49 మీ జిమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? F45. F45. సో అరౌండ్ 2015 Feb or March అనుకుంటా అండి. ఓకే. సో అంటే సెలబ్రిటీ ట్రైనర్గా ఎప్పుడు చేంజ్ అయ్యారంటే ఆ ఛాన్స్ ఎప్పుడు వచ్చింది మీకు? I don't believe in this celebrity trainer. అంటే when you start something nice, అది చాలా మంచి బ్రాండ్, వెరీ మంచి ట్రైనింగ్ మెథడ్స్ ఉన్నప్పుడు చూసిన వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్న యాక్టర్స్ అందరూ దే థాట్ ఓకే ఏదో కొత్తది వచ్చింది ట్రై చేద్దాం అని వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు దే సా ట్రైనింగ్ అంతా చూసి. ఫస్ట్ ఎవరు వచ్చారు మీ జిమ్కి? ఐ థింక్ అప్పట్లో ఫస్ట్ రకుల్ ప్రీత్, రెజీనా, రాశి ఖన్నా వీళ్ళందరూ రెగ్యులర్గా వచ్చి వర్కౌట్ చేసేవాళ్ళు. రెజీనా ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ స్టిల్. తర్వాత విజయ్ దేవరకొండ, he came and worked out for a few months. Rashmika, I've trained for a few months, but she keeps going to F45. When I was running it. Lot of people and Nitin వచ్చాడు కొన్ని రోజులు, సందీప్ కిషన్. It's a new brand and everyone came to try it out. ఓకే. మీకు బాగా ఇంటరాక్షన్, బాగా ఒక మంచి బాండింగ్ ఏర్పడింది ఎవరితో? చాలా మంది మీ నాకు విత్ ఇన్ ద ఇండస్ట్రీ నాకు అసలు స్టిల్ టచ్ లో ఉన్న యా మోస్ట్లీ అందరు. ఐ మీన్ రెజీనా స్టిల్ ఇన్ టచ్ అండి. రష్మిక వెరీ క్లోజ్ ఫ్రెండ్. విజయ్ వీ డిడ్ంట్ హ్యాంగ్ అవుట్ మచ్ కానీ పరిచయం. అడ్విశేష్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, వెరీ క్లోజ్ టు మీ. Sandeep is close. So few people, but more I more interact with Advishesh on a very personal level, and Rashmika. Okay.
సో ఇలా ఫిట్నెస్ ట్రైనర్గా జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు ఎవరు చూసి ఫస్ట్ మీకు సినిమాలో ట్రై చేయొచ్చు కదా అని ఎవరైనా ఈ యాక్టర్స్లో ఎవరైనా మీకు సపోర్ట్ చేశారు, ఒక ఐడియా ఇచ్చారా? అంటే యాక్టర్స్ అయితే ఎవరు ఇవ్వలేదు స్పెసిఫిక్గా, బికాస్ దే ఆర్ బిజీ ఇన్ దేర్ ఓన్ ఇది కదా. కానీ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గ్రోయింగ్ అప్ అప్పుడు కూడా అనేవాళ్ళు అనమాట, నువ్వు చదువుకు దేనికి పనికిరావు, నువ్వు సినిమాలకు వెళ్ళు, చూడ్డానికి కొంచెం అందరు కజిన్స్లో కొద్దిగా ఫేర్ ఉండేవాడిని. సో దే లైక్ సినిమాల్లోకి వెళ్ళు, అక్కడ బాగుంటుంది అని అనేవాళ్ళు. బట్ వన్స్ నేను ట్రైనింగ్ చేసేటప్పుడు శేష్ని శేష్ని అడిగాను అనమాట, వాట్ యూ థింక్, ఇలా ఆఫర్స్ వస్తున్నాయి అంటే క్లియర్గా చెప్పాడు, ఏదో ఒకటి చూస్ చేసుకొని బాగా చెయ్యి, దెన్ ఇట్ విల్ వర్క్. అండ్ దట్స్ వెన్ ఐ లైక్ ఓకే కంప్లీట్లీ. సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేయలేదని కానీ హీ గేవ్ మీ రోల్ ఇన్ హిస్ మూవీ మేజర్, సో ఇస్ డెఫినెట్లీ బీయింగ్ సపోర్టివ్. బట్ హీ ఆల్సో సెడ్, చేస్తే ఒకటి కరెక్ట్గా చెయ్యి, నేను బిజినెస్ చేయడం చూశాను, ఐ నో యూ ఆర్ గుడ్ అట్ ఇట్, యూ వాంట్ డూ దట్, డూ ఇట్. మూవీలోకి వస్తా అంటే ఇంక అవన్నీ మర్చిపోయి ఇందులోకి రావాలి. సో హీ కైండ్ ఆఫ్ గేవ్ మీ ద రియాలిటీ చెక్ అనమాట. సో ఇప్పుడు అది మర్చిపోయి ఓన్లీ కంప్లీట్గా యాక్టింగ్లోనే ఉన్నారా? రెండు మేనేజ్ చేస్తారు అంటే ఒక్కసారి బిజినెస్ చేశాక యూ ఆల్వేస్ కీప్ థింకింగ్, ఏది చూసినా ఇది చేస్తే బాగుంటుంది అని ఉంటుంది. బట్ ఆల్ మై హార్ట్ ఈస్ ఇన్ యాక్టింగ్. ఓకే. సో దెన్ ఫస్ట్ మీరు G5 గాడ్ సిరీస్లో చేశారా? దానికి ముందు ఇంకా ఏమన్నా? లేదండి, ఫస్ట్ లేదు, Z5 గాడ్లో చేసేటప్పుడే ప్యారలల్గా ఒక విలన్ రోల్ చేశాను, క్షీరసాగర మదనం అని. ఇట్స్ అబౌట్ టు రిలీజ్ దట్ మూవీ. అది మోర్ ఈ లుక్తో ఉంటుంది, ఇలా సాల్ట్ అండ్ పెప్పర్. సో దానికి డైరెక్టర్ ఆఫర్ చేశారా గాడ్కి? గాడ్కి వెళ్ళి ఆడిషన్ చేశానండి నేను. కాకపోతే క్షీరసాగర మదనం మెయిన్ విలన్ రోల్కి బ్రహ్మాజీ గారు ఉన్నారు కదా యాక్టర్, ఆయన సన్ సంజయ్ అని, తను వర్కౌట్ చేసేవాడు F45లో. వాళ్ళు విలన్ రోల్ కోసం చూస్తున్నప్పుడు ఇలాంటి వాయిస్ కావాలి, ఇలా సాల్ట్ అండ్ పెప్పర్ ఉన్న ఒక క్యారెక్టర్ కావాలని పిలిచారు. ఆడిషన్ చూసి అరే ఇదే ఫేస్ని పెట్టుకున్నాం, బాగానే ఉన్నాడు కదా విలన్కి అన్నట్టు దే టుక్ మీ. అండ్ మీ వాయిస్ కూడా బాగా యాప్ట్గా అనిపిస్తుంది. యా, ఐ మీన్ సో గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో, అన్ని రోల్స్ మోస్ట్లీ నెగిటివ్ విలన్, మెయిన్ లీడ్ విలన్ లా చేస్తున్నాను ఇప్పుడు, ఆల్రెడీ 3-4 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఓకే. అండ్ తర్వాత మస్తీస్ చేశారు కదా, మస్తీస్లో కృష్ గారు ఆఫర్ చేశారా, ఆయన డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారా? మస్తీస్ నేను ఒక్కసారి మూవీస్లో యాక్టింగ్లో దిగుదాం అనుకున్నాక ఎక్కడ ఎవరు ఆడిషన్ చేస్తున్నా వెళ్ళిపోయేవాడిని. సో ప్రతి ఆడిషన్కి వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేసి ఆడిషన్ చేసి వచ్చేవాడిని అనమాట. అలా వన్ ఆఫ్ ద ఆడిషన్స్ దీనికి కూడా వెళ్ళాను. సో దే ఫైనలైజ్ మీ ఫర్ దాట్. ఓకే. దెన్ అక్కడి నుంచి వైల్డ్ డాగ్లో ఆఫర్ ఎలా వచ్చింది? అండ్ నాగార్జున గారు లాంటి సీనియర్ అది అసలు మూవీ కదా, కరెక్ట్. ఆఫర్ అంటే దానికి కూడా ఆడిషన్ ఇచ్చారా, లేదంటే ప్రీవియస్ చేసిన ఫిలిమ్స్ చూసి? లేదండి, ఆడిషన్ అట్లీస్ట్ 3-4 టైమ్స్ చేశాను దానికి ఆడిషన్. బికాజ్ వాళ్ళకి డిఫరెంట్ లుక్స్లో ట్రై చేశారు. ఆడిషన్ చేశాకే రోల్ వచ్చింది. వంశీ నార్ని అని కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు. లక్కీగా అదే టైంకి వాళ్ళు ఒక రోల్ కోసం వెతకడము, ఈయనకు నేను పరిచయం అవడము, ఇట్ హ్యాపెండ్. ఓకే. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ క్యారెక్టర్కి ఎలాంటి అప్లాజ్ వచ్చింది? చాలాసార్లు వెళ్ళి చూశాను సినిమా థియేటర్లో. 2-3 సీన్స్ ఉన్నాయి. నేను ఒక సీన్లో బుర్కా వేసుకుంటాను, ఒక సీన్లో నాగార్జున గారు అందరిని అడుగుతారు ఐ యు ఆల్ రెడీ అని, నేను కొద్దిగా ఆలోచించి చెప్తాను. సో అట్లాంటి సీన్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎడిటింగ్లో పోయాయో కొన్ని సీన్స్ ఏమైనా? లక్కీగా నా సీన్స్ ఏవి పోలేదండి. ఐ బీన్ వెరీ హ్యాపీ బికాజ్ మోస్ట్ ఆఫ్ మై సీన్స్ ఆర్ విత్ నాగార్జున గారితోనే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఫైట్ సీన్లో ఒక్క సీన్ తప్ప మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నావి కట్. యూజువల్గా పెద్ద సినిమాల్లో ఏంటంటే పెద్ద హీరోలు ఉన్న సినిమాల్లో చాలా చేస్తాం షూటింగ్, బట్ ఎడిటింగ్లో లాస్ట్లో మనం చూసుకునేప్పటికీ వెరీ ఫ్యూ సీన్స్ ఉంటాయి. లక్కీగా మీకు అది జరగలేదని చెప్పి? అస్సలు జరగలేదు. ఇట్స్ వెరీ గుడ్, ఐ బీన్ లక్కీ. ఓకే. ఫస్ట్ టైం మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పగానే ఏంటి మీ రియాక్షన్? వైల్డ్ డాగ్ సెలెక్ట్ అయినప్పుడు అది ఇట్స్ లైక్ స్లో పాయిజన్ అండి. ఇట్స్ లైక్ ఇమీడియట్గా అసలు అర్థం కాలేదు. సరేలే ఏముంటుంది మనకి, ఏదో ఒక 1-2 days రోల్ ఉంటుందేమో అన్నట్టు అనుకున్నాం. మాకు క్లియర్గా చెప్పలేదు అనమాట ఇట్స్ గోనా బి ఫుల్ లెంత్ రోల్ అని. వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అన్నారు. సో యూ వుడ్ థింక్ ఓకే గాడ్లో లాగా చిన్న రోల్ ఏమో, మస్తీస్లో లాగా ఒక 2 day రోల్ ఏమో అనుకున్నా. బట్ ఒక అట్లీస్ట్ 2-3 weeks తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు దెన్ వీ రియలైజ్ ఓ మై గాడ్ ఇట్స్ ఏ ఫుల్ లెంత్ రోల్. సో అప్పుడు కూడా ఇంకా హిట్ కాలేదు. నాగార్జున గారు Day 1 షూట్కి వచ్చినప్పుడు ఐమ్ లైక్ షిట్
ఆయనతో పక్కన నిలబడి చేస్తున్నామా అన్నట్టు దెన్ ఇట్ హిట్. మాట్లాడారా నాగార్జున గారితో? ఏం మాట్లాడారు? ఓ యా, అసలు ఆయన సెట్కి వస్తే నెక్స్ట్ మినిట్ ఆయన చుట్టూ కూర్చొని మాట్లాడేవాళ్ళం. సో ఇట్స్ లైక్ విచ్ స్పోక్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి, ఫ్రమ్ బిట్ కాయిన్ టు ఫిట్నెస్ టు హెయిర్ ఎట్లా కేర్ తీసుకోవాలి టు ఎవ్రీథింగ్. సో ఫిట్నెస్ గురించి, బ్యూటీ, వీటి గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా నాగార్జున గారు? ఐ థింక్ ఆయనకు అది ఒక లైఫ్ స్టైల్ అయిపోయిందండి. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ వెల్. హీ నోస్ దట్ దట్స్ వన్ థింగ్ that you have to be careful about, and what you eat, how you work out and all. So చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుందో ఆయన పర్ఫార్మెన్స్ మాకు తెలుసు, ఆఫ్ స్క్రీన్ అండ్ డైలాగ్ డెలివరీ కానీ టేకింగ్ కానీ అది మీరు లైవ్లో చూసారు, అది ఎలా ఉంటుంది? హీ ట్రీటెడ్ లైక్ మమ్మల్ని అయితే బ్రదర్స్ లాగానే చూసారండి ఆయన. బికాజ్ మేము కొద్దిగా ఇబ్బంది పడుతున్నా, మొమాట్ పడుతున్నా కూడా ఆయన ఫ్రీగా లేదు, వచ్చి కూర్చోండి పక్కన అని పిలవడం కానీ. సో హీ షేర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. మాకు కొన్నిసార్లు ఫుడ్ ఆర్డర్ చేయడం కానీ. సో మాకైతే ఆయన మాతో ఉన్నప్పుడైతే స్టార్ లాగా అనిపించలేదు అసలు, మనలో ఒకరిలాగా కలిసిపోయేవారు అనమాట. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి నాగార్జున గారు ఎంటైర్ ఫిల్మ్స్లో? నాగార్జున గారి ఫేవరెట్ నిర్ణయం. ఓకే. సో దాని తర్వాత ఇప్పుడు మీరు 3-4 ప్రాజెక్ట్స్ చేస్తున్నారని విన్నాము, తమిళ్లో కూడా ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. సో ఇమ్మీడియట్ నెక్స్ట్ శ్రీనివాస్ అవసరాల గారిది వస్తుంది, నూటొక్క జిల్లాలో. దాంట్లో ఏ రోల్? దాంట్లో స్లైట్ నెగిటివ్ రోల్ అనమాట. శ్రీనివాస్ అవసరాల గారిది అండ్ రుహాని శర్మాస్ బాస్ ఐ ప్లే. సో చూడండి, మూవీ విల్ లైక్ ఇట్. ఇట్స్ ఎ నైస్ నెగిటివ్ రోల్. తర్వాత మేజర్ విత్ అడ్విశేష్తో చేస్తున్నాను, అందులో ఒక మేజర్ రోల్. నానితో శ్యామ్ సింగ్ రాయ్ చేస్తున్నాను, అందులో కూడా స్లైట్ నెగిటివ్ షేడ్ ఉంటుంది. కళ్యాణ్ దేవ్తో మెయిన్ విలన్ రోల్ చేస్తున్నాను. తర్వాత అమలా పాల్తో ఒక లవ్ ఇంట్రెస్ట్ లాగా ఒక రోల్ చేస్తున్నాను. తమిళ్ వచ్చేసి ఇంకా సైన్ చేయలేదు, బట్ ఐ కాంట్ గివ్ మోర్ డీటెయిల్స్. అది మెయిన్ విలన్ రోల్, నెగిటివ్ లీడ్ రోల్. వైల్డ్ డాగ్ తర్వాత ఇవన్నీ లైన్లో ఉన్నాయా, లేదంటే ముందు దీనికి ముందే ఈ సినిమాలు? ఇవన్నీ ముందే. నేను లైక్ ఐ సెడ్ ప్రతి ఆడిషన్కి వెళ్ళి కూర్చొని ఆడిషన్ చేసేవాడిని. సో ఒక 100-150 ఆడిషన్స్ చేసిన దాంట్లో ఇవి వచ్చాయి అన్నమాట. 150 ఫిల్మ్స్ ఆడిషన్స్ ఇచ్చారా ఇప్పుడు? 150 ఫిల్మ్స్ అని కాదు, వెబ్ ఫిల్మ్స్ కానివ్వండి, ఎనీ ఎక్కడ ఎవరు ఆడిషన్ ఉందన్నా కూడా ఐ వుడ్ గో అండ్ ఐ వాంట్ టు ట్రై. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ రావడం కోసము నేను వెళ్ళి ట్రై చేసేవాడిని. సో ద తమిళ్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ నైస్, ఆల్మోస్ట్ లైక్ అరవింద్ స్వామి గారి కైండ్ ఆఫ్ ఎ రోల్ ఇన్ మన ధృవాలో అలా ఉంటుంది. బట్ హోప్ఫుల్లీ I'll give you more details soon. చాలా ఆడిషన్స్కి వెళ్తుంటారు కదా, రిజెక్ట్ అయినప్పుడు వాళ్ళ నుంచి కాల్ రానప్పుడు ఎప్పుడైనా ఎందుకు మనకి మన ఫీల్డ్కి వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే నేను డిసైడ్ అయ్యాక ఒకసారి మూవీస్లోకి వద్దామని డిసైడ్ అయ్యాక ఐ నో దట్ ఫెయిల్యూర్ ఈస్ గోయిన్ టు బీ దేర్, ఐ నో దట్ రిజెక్షన్స్ ఆర్ గోయిన్ టు బీ దేర్. ఎందుకంటే గాడ్ ఫాదర్ ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. ఆల్ దీస్ సెలబ్రిటీస్ నేను ట్రైన్ చేసినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి అడిగే దాన్ని ఏమంటారు, ఇన్ తెలుగులో అంత చనువు లేదనమాట. ప్లస్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఆస్కింగ్. రికమెండేషన్తో వచ్చేదానికన్నా మన సొంతంగా వెళ్ళి చేస్తే బాగుంటుందని ఐ ఆల్వేస్ 2-3 సార్లు అనిపించింది. మేబీ యూ నాట్ గుడ్ ఎనఫ్ ఏమో, వాళ్ళు నో అంటున్నారని. బట్ దెన్ ఆ రోల్కి నువ్వు ఫిట్ కాదేమో. సో మేబీ దే లుకింగ్ ఫర్ ఎ గై హూ ఇస్ లిటిల్ మోర్ ఓల్డర్, మేబీ దే వాంట్ సమ్మన్ అన్నట్టు. ఆ విధంగా నేను ఐ టుక్ ఇట్ పాజిటివ్లీ యాజ్ అ స్టెప్ ఫర్ మీ టు గ్రో. అంతేగాని వెళ్ళిపోదాం వెనక్కనైతే నో, ఐ డెంట్. అంటే బ్యాక్గ్రౌండ్ అనేది కూడా కొంతవరకే యూజ్ అవుతుంది అని వింటుంటాము. ఇనీషియల్ స్టేజ్లో హెల్ప్ అవుతుంది, కానీ ఆఫర్స్ రావడంలో సక్సెస్కి బ్యాక్గ్రౌండ్తో పని లేదేమో అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ అండి. ఎండ్ ఆఫ్ ద డే we've seen great actors and their kids. Some of them are flourishing, చాలా బాగా వెళ్ళిపోతారు. Some of them are still finding themselves. It's a process. I think మీరన్నది కరెక్ట్. obviously you need to perform to be able to, you know. సో మీరు తెలుగు ఎంత బాగా ప్రొనౌన్స్ చేస్తారు? బికాజ్ ఆస్ట్రేలియాలో 10 years, more than 10 years ఉన్నారు. సో ఇక్కడ కంప్లీట్గా తెలుగు వర్షన్లో తెలుగు నేటివిటీకి తగ్గ మన తెలుగులో చాలా స్లాంగ్లు ఉన్నాయి. సో స్లాంగ్ రిలేటెడ్గా ఏమైనా డైలాగ్స్ చెప్పాలంటే మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? దానికి ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారు? అంటే ప్రాక్టీస్ ఎనీ డైలాగ్స్ చేయాల్సిందే అండి. కాకపోతే నాకు ఇండియాకి వచ్చి 5 years అవుతుంది. వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది ఉండేది. మన దగ్గర వర్క్ చేసే వాళ్ళతో కానివ్వండి, కానీ నాతో పాటు వర్క్ చేసే వాళ్ళతో
సడన్గా తెలుగులో మాట్లాడలేకపోయేవాడిని, ఎక్స్ప్రెస్ చేయలేకపోయేవాడిని. ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ 4-5 years అవుతుందండి. కానీ వెళ్ళే ముందు కూడా ఒక 10-12 years ఇక్కడే ఉన్నాను కాబట్టి ప్రాబ్లం ఏం కాదు, కొద్దిగా తడబడేవాడిని అనమాట అంతే. బట్ యాజ్ లాంగ్ యాజ్ డైలాగ్స్ ఉంటే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో వైల్డ్ డాగ్ ఇలాంటి రోల్స్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ అనుకోవచ్చా? బికాజ్ ట్రైన్ అప్ అవ్వడం క్యారెక్టర్కి తగ్గట్టు, ప్రతి క్యారెక్టర్కి మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకోవడానికి ప్రతి మూవీకి ఎలా రిహార్సల్స్ చేస్తుంటారు? సో నేను ఏదన్నా రోల్ చేసే ముందండి, అంటే ఇట్స్ స్టిల్ వెరీ న్యూ ఫర్ మీ. ఐ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఏంటి ఆ రోల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఏ మైండ్ సెట్తో ఉన్నాడు, ఎలాంటి పర్సన్ మూవీలో అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. దాన్ని నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో నేను ఎప్పుడన్నా నాకు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందా ఎప్పుడన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అంతా ఆర్మీ రోల్ కాబట్టి నేను 10th 12th చదివేటప్పుడు ఒక 1 month అప్పట్లో ఆర్మీకి వెళ్ళిపోదామని, అప్పట్లో సునీత అకాడమీ అని గుంటూరులో ఉండేది, దానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను అనమాట. సో అప్పుడు కొద్దిగా దాని ఆర్మీ ట్రైనింగ్ లాగా కొద్దిగా నేర్చుకుందామని ట్రై చేశాను. సో ఐ రిమెంబర్డ్ అప్పట్లో ఎలా చేసేవాడిని. యూ హ్యావ్ టు రిలేట్, అప్పుడే రియాలిటీగా వస్తుంది వాట్ ఎవర్ రోల్ వీఆర్ డూయింగ్. సమ్హౌ ఇఫ్ యూ రిలేట్ టు మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. సో ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు వాట్ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్ విచ్ ఆర్ సిమిలర్ టు ద రోల్ అని చూసి ఇట్స్. ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్లో మీకు ద బెస్ట్ అనిపించిన, మీరు పర్ఫామ్ చేసిన వాటిలో ద బెస్ట్ అనిపించినవి, అంటే ఇంకా రిలీజ్ కానివి కూడా? అపార్ట్ ఫ్రమ్ వైల్డ్ డాగ్ అంటున్నారా? అంటే అన్ని ఇంక్లూడింగ్ వైల్డ్ డాగ్. వైల్డ్ డాగ్ ఈజ్ డెఫినెట్లీ ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద లాట్ అండి. అది కాకుండా ఇప్పుడు అమలా పాల్తో ఒక చేస్తున్నాను వెబ్ సిరీస్, అది ఐ లైక్ మై రోల్ ఇన్ దట్ అండ్ వెరీ నైస్ రోల్. ఆల్ రోల్స్ ఆర్ గుడ్ అండి, బట్ దే వెరీ డిఫరెంట్. నేను చేసిన ఒకటే రోల్ మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. హోప్ఫుల్లీ ఐ విల్ గెట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. సో కళ్యాణ్ దేవ్తో చేసేది కూడా వెరీ నైస్, మెయిన్ విలన్ రోల్ చేస్తున్నాను, అది కూడా బాగా వస్తుంది. సో అడివిశేష్ మేజర్ ఎలా ఉండబోతుంది? I think it's going to be one of his best work yet, because he's put a lot of heart in it. చాలా శ్రద్ధగా మనసు పెట్టి ఎంతో హోంవర్క్ చేస్తున్నాడు. సో we hope June 4th అనుకున్నాను. I don't know the date exactly. I think he said around that time, so we'll see. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ వైల్డ్ డాగ్. Thank you. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ అవుట్.